భాగంగా అప్లికేషన్ తప్పులు లేకుండా ఏ రకంగా ఫిల్ చేయాలి, ఫిల్ చేసేటువంటి సందర్భంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సందేహాలను క్లియర్ చేస్తూ మొన్న మీకు వీడియో అనేది అందించాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది, చాలా మంచి ప్రోత్సాహాన్ని అయితే అందించారు. అయితే అందులో లేనటువంటి మరికొన్ని సందేహాలను అయితే చాలామంది దరఖాస్తుదారులు అయితే కామెంట్ సెక్షన్లో మనకి ఈ రకంగా అడిగారు. క్లియర్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే అందులో కొన్ని కామెంట్స్ని అయితే ర్యాండమ్గా పిక్ చేసుకొని అందరికీ ఉపయోగపడే వాటిని పిక్ చేసుకొని ఈ వీడియో ద్వారా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనం ఏ అంశాల గురించి డిస్కస్ చేసుకుంటామో ఫాస్ట్గా ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ అందులో మీకు ఉపయోగపడేటువంటి అంశాలు లేవు అనిపిస్తే కనుక ఇక్కడి నుంచే మీరు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మీ సమయం అనేది వృధా చేయడం అనేది నాకు కూడా ఇష్టం లేదు. ఒకవేళ మీకు ఉపయోగపడేటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి అనిపిస్తే కనుక వీడియోని చివరి వరకు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇది 10 మందికి ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి మీకు కూడా ఉపయోగపడింది అనిపిస్తే చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే బాధాకరమైనటువంటి అంశం ఏంటి అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేటివి ఉంటాయి. నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది నా రియల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయలేదండి. మా అమ్మ వాళ్ళకి సంబంధించి ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ రకంగా ఎంటర్ చేయాలని చూపించాను. అంటే ఆధార్ కార్డు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ ఈ రకంగా షేర్ చేసుకుంటే కమ్యూనిటీ గైడ్లైన్స్కు విరుద్ధంగా పోయినట్టు నేను ఫేక్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. అయినప్పటికీ కూడా ఆ రకంగా ఎంటర్ చేసినని ఆ వీడియోనైతే రిమూవ్ చేయడం జరిగింది. దాదాపుగా 3,59,000 మంది చూసినటువంటి వీడియోనైతే యూట్యూబ్ నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేసి పడేసిందండి. అయినప్పటికీ కూడా ఈ వీడియో చేసేటువంటి సందర్భంలోనే దానికి సంబంధించిన మెసేజ్ వచ్చింది. వీడియో మధ్యలో ఆపకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోను కూడా అందిస్తున్నాను. ఆ వీడియో చాలామంది చూస్తుంటారు కాబట్టి మళ్ళీ ఆ వీడియో ఎక్కడికి పోయింది అని ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ అంశాన్ని అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకునేటువంటి అంశాలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కదా, మరి వారు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా వారి పిల్లలకు ఒకవేళ ఆధార్ కార్డు లేకుండా ఇప్పుడు ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఇవ్వచ్చా, అక్కడే కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు, ఆ రకంగా వారిని యాడ్ చేసుకోవడానికి ఫామ్ అనేది ఏ రకంగా ఇవ్వాలి, కొత్తగా పెళ్ళైనటువంటి వారు హస్బెండ్ వాళ్ళకి సంబంధించిన ఇంటి పేరుతో ఆధార్లో మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలా, అలా చేసుకుంటేనే కొత్త రేషన్ కార్డు వస్తుందా అని అడుగుతున్నారు. ఈ అంశానికి సంబంధించి అదేవిధంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఒకవేళ పోటీ పరీక్షలకు కనుక ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆధార్లో ఏ రకమైనటువంటి మార్పులు చేసుకోవాలి, వాళ్ళ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి మార్పులు అనేటివి ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశం గురించి ప్రధానంగా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఒకవేళ ఖచ్చితంగా పెళ్ళైనటువంటి వాళ్ళు రేషన్ కార్డు అనేది సపరేట్గానే చేసుకోవాలని అడుగుతున్నారు. దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇస్తాను. రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి వారు కరెంటు మీటర్కు సంబంధించిన నంబర్ అనేది ఏ రకంగా ఇవ్వాలి, వాళ్లకు గృహజ్యోతి అనేది వర్తిస్తుందా లేదా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి అదేవిధంగా గతంలో పెన్షన్ కానీ రైతు బంధు కానీ తీసుకుంటున్నటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా, ఒకవేళ అప్లై చేస్తే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, లేకుంటే అప్లై చేయకుండా టిక్ మార్క్ పెట్టకుండా వదిలేస్తే ఏమన్నా అవుతుందా, లేదంటే మళ్ళీ అప్లై చేయాలని అడుగుతున్నారు. దానికి సంబంధించిన క్లారిటీ. అదేవిధంగా తొలి కాలంలో దరఖాస్తుదారునిగా మహిళలను మాత్రమే రాయాలన్నా లేదంటే వేరే వారి పేరు కూడా రాసుకోవచ్చా, కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డు ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా ఆధార్ కార్డులో ఏ రకమైనటువంటి మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ తర్వాత మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇవ్వచ్చా, ఒకవేళ నేను వేరే దగ్గర ఉన్నాను మా పర్మనెంట్ అడ్రస్లో ఉన్నటువంటి వాళ్ళతో నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది నేను ఇప్పియొచ్చా అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన క్లారిటీ. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఇక్కడ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధి పొందాలి అనుకునేటువంటి మహిళ ఆమెకు ఆల్రెడీ పెన్షన్ అనేది వస్తుంది. ఆ పెన్షన్ వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ అవుతుందా లేదా ఈ రకమైనటువంటి అంశాలను అయితే అడిగారు. దాని తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఒకసారి ఫాస్ట్గా నేను స్క్రోల్ చేస్తాను. ఈ కామెంట్స్లో ఉన్నటువంటి అంశాలకు కూడా మీకు ఒక్కొక్క దానికి క్లారిటీ అనేది ఇస్తాను. ఒకసారి క్లియర్గా మీకు స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం.
ఇక మన మొదటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగినటువంటి ప్రశ్న. దీనికి క్లియర్గా సమాధానం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఆధార్లో మార్పులు అనేటివి ఏ రకంగా చేసుకోవాలి, అదేవిధంగా భర్త సర్నేమ్ అనేది ఆధార్లో ఉంటేనే కొత్త రేషన్ కార్డ్ అనేది ఇస్తారా అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతున్నారు. ఇక్కడ భర్త సర్నేమ్తో మీ యొక్క ఆధార్ ఉంటేనే కొత్త రేషన్ కార్డులో మీ పేరు యాడ్ చేస్తారు అనేటువంటి రూల్ అనేటువంటిది ఎక్కడా లేదండి. మీ అమ్మ వాళ్ళకి సంబంధించిన సర్నేమ్ ఉన్న యాడ్ చేస్తారు, మీ భర్తకి సంబంధించిన సర్నేమ్ ఉన్నా కూడా యాడ్ చేస్తారు. ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఎందుకంటే అక్కడ వైఫ్ ఆఫ్ అని మీ హస్బెండ్ పేరు ఉంటుంది, ఆయనకు సంబంధించిన అడ్రస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ రకంగా మనకు ఈ కాలాల్లో కనుక చూసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ, షాదీ ముబారక్ కానీ ఈ రకమైనటువంటి పథకాలు ఉన్నాయి. కాబట్టి మీ పెళ్లి ఏ రకంగా జరిగినా కూడా అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటున్నారు. కాబట్టి దాని ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీ యొక్క సర్నేమ్ అనేది మీ అమ్మ వాళ్ళదున్నా భర్తదున్నా కూడా ఖచ్చితంగా మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. తర్వాత మరో అంశం, చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. పెళ్ళైనటువంటి ఆడవారు ఆధార్లో మార్పులు ఏ రకంగా చేసుకోవాలి అని అడుగుతున్నారు. 2 కేటగిరీలుగా డివైడ్ చేసుకొని ఏ రకమైనటువంటి వాళ్ళు ఎలాంటి మార్పులు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందో క్లియర్గా తెలుసుకుందాం. మొదటి కేటగిరీ కనుక చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ప్రభుత్వ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందాలి అనుకునేటువంటి వారు మీకు సంబంధించి పెళ్ళైన తర్వాత ఆధార్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అంటే మీకు ఎస్ఎస్సి మెమోలో మీకు సంబంధించినటువంటి నేమ్ ఏ రకంగా ఉందో అదే రకంగా ఆధార్లో ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ పెళ్ళైంది కాబట్టి భర్త సర్నేమ్తో మార్చుకోకండి. ఎందుకంటే ఒకవేళ మార్చుకున్నారనుకోండి ఈ రకంగా నేమ్లో చేంజెస్ చేసుకోవాలంటే మనకు మల్టిపుల్ చాయిస్ అనేటివి ఉండవు, కేవలం 2 సార్లు మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటా. కాబట్టి జాగ్రత్తగా మీరు దీని గురించి తెలుసుకున్న తర్వాతనే ఆ రకమైనటువంటి అంశం గురించి మీరు డిసైడ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆధార్లో అడ్రస్ కనుక చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్, చాలా టైమ్స్ కనుక చూసుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ నేమ్ కానీ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అయితే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ప్రభుత్వ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందాలి అనుకునేటువంటి ఇక్కడ పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ అనేది వాళ్ళకి ఎస్ఎస్సి మెమోలో ఏ రకంగా ఉందో అదే రకంగా ఆధార్లో కూడా ఉండే విధంగా మార్పు చేసుకోండి. అయితే మరి ఇక్కడ పెళ్ళయింది కదా, మరి ఏం మార్చుకోవాలి సార్, ఏం మార్పులు చేసుకోవాలి అని చెప్తున్నారు మాకు అంటే, ఇక్కడ పెళ్ళి కావడం వల్ల కేవలం మీ అడ్రస్ అక్కడి నుంచి ఇక్కడికి మారింది అంటే అక్కడ డాటర్ ఆఫ్ దగ్గర ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ వైఫ్ ఆఫ్ అనేది వస్తుంది. ఇక్కడ డాటర్ ఆఫ్ అని ఇక్కడ మీకు సంబంధించినటువంటి నాన్నగారి పేరు ఉంటుంది. ఇక్కడ పెళ్ళైన తర్వాత వైఫ్ ఆఫ్ అని ఇక్కడ మీ భర్త గారికి సంబంధించినటువంటి పేరు అనేది వస్తుంది. ఇక్కడ ఇది క్లారిటీగా అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ అమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ అనేది మారి ఇక్కడ మీ భర్తకు సంబంధించినటువంటి అడ్రస్ అనేది యాడ్ అవుతుంది. మరి ఏం మార్పులు చేసుకోవాలి అంటే ఇక్కడ కేవలం అడ్రస్సు మీకు సంబంధించినటువంటి భర్త పేరు ఈ మార్పులు మాత్రమే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులో చేసుకోవాలి. ఎందుకు సార్ సర్నేమ్ కూడా మార్చుకుంటే అయిపోతుంది కదా, లొల్లిపోతుంది కదా అంటే అది కాదండి. ఇక్కడ మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో మీకు జాబ్ వచ్చిందనుకోండి, వెరిఫికేషన్ సమయంలో కనుక చూసుకుంటే ఎస్ఎస్సి మెమో మిగిలినటువంటి స్టడీస్ సర్టిఫికేట్లో మన నేమ్ అనేది ఒక రకంగా ఉండి ఆధార్లో మరో రకంగా ఉందనుకోండి, అక్కడ ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఎస్ఎస్సి మెమోలో ఏ రకంగా ఉందో అదే రకంగా ఉంచుకోండి. కేవలం అడ్రస్ని మాత్రమే మార్చుకోండి. ఇంటర్ తర్వాత లేదంటే డిగ్రీ స్టార్టింగ్లోనే పెళ్ళైంది అనుకోండి, మళ్ళీ స్కాలర్షిప్కు సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కూడా మళ్ళీ పేరు మారిందనుకోండి, అక్కడ కూడా మనకు ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి ఈ రకంగా మీకు ఎస్ఎస్సిలో ఏ రకంగా ఉందో అదే రకమైనటువంటి సర్నేమ్తో అదే విధంగా ఉండే విధంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత మరొక పెళ్ళైన ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీ కనుక చూసుకుంటే కేవలం ప్రభుత్వ పథకాలు అంతే చాలు, మాకు ప్రభుత్వ ఉద్యోగానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము చదివిందే తక్కువ, ఒకవేళ చదివినా కూడా మాకు ఆ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్దేశం లేదు, మేము హౌస్ వైఫ్గానే ఉంటాము అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మీ భర్తకు సంబంధించినటువంటి ఇంటి పేరు పెట్టుకుంటే కనుక మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేదు. అయితే ఈ కేటగిరీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వ
ప్రభుత్వ ఉద్యోగము కావాలి, అదేవిధంగా అట్ ది సేమ్ టైం మనకు ప్రభుత్వ పథకాలను సంబంధించినటువంటి లబ్ధిని కూడా పొందాలి. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఉద్యోగం వస్తే వెరిఫికేషన్ సమయంలో ఆధార్లో విధంగా మిగిలినటువంటి సర్టిఫికెట్లు ఒకే రకంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇంటి పేరు మార్చలేదు, అడ్రస్ మార్చాము. ఇక్కడ ఇంటి పేరు మారుస్తాము, అడ్రస్ కూడా మారుస్తాం. ఇంకా భర్త వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్తోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఇబ్బంది అనేది ఉండదు. అయితే ఖచ్చితంగా ఇట్లనే చేసుకోవాలన్నా, అదేవిధంగా ఖచ్చితంగా ఈ కేటగిరీ అయితే ఇట్నే చేసుకోవాలన్నా అని ఏమీ లేదు. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఏ కేటగిరీకి చెందుతారో మీరు ఏ రకమైనటువంటి డిసిషన్ తీసుకోవాలో మీరు నిర్ణయించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరో ముఖ్యమైనటువంటి డౌట్ చూసుకుంటే, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి ఆధార్ కార్డు ద్వారా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు దగ్గర లేదు అని పెట్టేసుకొని ఇక్కడ ఆధార్ కార్డు ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అయితే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ మేము మా అమ్మ ఒక్కతే ఉంది, అంటే మేము కుటుంబంతో సహా కలిసే ఉందాము అనుకుంటాము అంటున్నారు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక అమ్మగారు ఉన్నారు, వాళ్ళకు ఒక కొడుకు, ఆ కొడుకు ఇక్కడ పెళ్లి కావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా సపరేట్గా ఒక ఫ్యామిలీగా రేషన్ కార్డు తీసుకోవాలా, లేదంటే ఈ అమ్మతో కలిసి మొత్తంగా యాడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. అయితే ఇక్కడ సపరేట్ చేసుకుంటే కనుక సంక్షేమ ఫలితాలు మనకు వేరువేరుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకే కుటుంబంలో ఉంటే ఆ రకంగా అందరికీ లబ్ధి చేకూరకపోవడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పెళ్ళైనటువంటి వాళ్ళు వేరుగా రేషన్ కార్డు తీసుకోవడం వల్ల ఎక్కువగా పథకాలు లబ్ధి పొందడానికి మనకి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ఈ కొత్త కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు ఇప్పుడు ఉండదు కాబట్టి ఆధార్ కార్డుతో వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అయితే వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకిద్దరు పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అనేటివి లేవు. మరి ఇప్పుడు ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దానిలో కుటుంబ సభ్యుల వివరాల్లో మేము నింపాలా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నింపండి. ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డులు లేకపోయినా, వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ ఏం లేకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి పథకాలు కూడా లేవు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా కుటుంబ సభ్యుల వివరాల్లో రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మరొక అంశం కనుక చూసుకుంటే, ఇక్కడ రేషన్ కార్డుకు కూడా అక్కడే అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఏ రకంగా దానికి సంబంధించిన ఫార్మాట్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి నార్మల్గా మీకు చూపెడుతున్నాను, ఇట్లనే ఉంటుందని కాదు. నార్మల్గా ఒక వైట్ పేపర్ మీద మీకు సంబంధించినటువంటి ఈ రకంగా సో అండ్ సో నాకు పెళ్ళి అయింది కాబట్టి నా భార్య పిల్లలు కొత్తగా రేషన్ కార్డు లేదు కాబట్టి కావున మాకు కొత్త రేషన్ కార్డు జారీ చేయగలరు, తద్వారా మాకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి అభయహస్తం పథకాలు మరియు ఇతర సంక్షేమ పథకాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని ఈ రకంగా పాత రేషన్ కార్డుకు సంబంధించిన నంబర్ అనేది ఇచ్చేసి మా కుటుంబ సభ్యుల వివరాలు అని ఇచ్చేసి ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ ఉంటేనేమో జత చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ మరొక ప్రాబ్లం కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఈ మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ కొత్త ఫ్యామిలీ అనుకుంటున్నారు కదా, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఆధార్లో మార్పులు చేసుకోవాలంటున్నారు. ఆధార్ మార్పులకు సంబంధించి ఏ రకంగా డిసిషన్ తీసుకోవాలో నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ మార్చి లేకపోతే ఏం పర్లేదండి, మీకు ఏ రకంగా కావాలనుకుంటున్నారో ఆ రకంగానైతే ఇక్కడ రాసి అప్లికేషన్ ఫామ్లో ఇప్పుడు మీకు ఉన్నటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నటువంటి పెట్టి అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు కేవలం ఇచ్చినటువంటి దాని ప్రకారంగానే డైరెక్ట్గా మీకు రేషన్ కార్డ్ అనేది ఇష్యూ కాదు. దానికి సంబంధించి మళ్ళీ ఎంక్వైరీ అనేది ఉంటుంది. ఎంక్వైరీకి వచ్చేలోపు సపరేట్గా మీకు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి అడ్రస్లో మార్పులు కానీ, అవసరమైనటువంటి మార్పులు కానీ, ఒకవేళ మీ పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే ఆ ఆధార్లను సిద్ధంగా చేసుకొని ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎంక్వైరీకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్లియర్ వివరాలు అయితే వాళ్ళు ఫిలప్ చేసుకొని మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఉంటుంది. లేదు అంటే మళ్ళీ మీ సేవ ద్వారా అయినా కూడా ఆ రకంగా కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది. తర్వాత మరొక అంశం కనుక చూసుకుంటే, గతంలో మేము పెన్షన్ పొందుతున్నాము, అదేవిధంగా రైతు బంధు కూడా వస్తుంది, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలా, ఒకవేళ అప్లై చేసుకుంటే ఏ రకంగా ఉంటుంది, అప్లై చేసుకోకపోతే మేమేమైనా లాస్ అవుతామా అని అడుగుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఏవైనా కొత్త పథకాలకు మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మళ్ళీ అప్లై చేసుకోండి, పాత పథకాలకు సంబంధించిన లబ్ధి పొందుతున్నటువంటి వాళ్లకు మేము పెంచినటువంటిది ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి వచ్చేస్తుంది, మళ్ళీ సపరేట్గా అప్లై
చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దానిలో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎట్లా సార్, నేను ఆల్రెడీ టిక్కు పెట్టినా మళ్ళీ మాకేమైనా ఇబ్బంది అవుతుందా, ఉన్నది పోతుందా అని అడుగుతున్నారు. ఏమీ లేదండి. ఇక్కడ టిక్కు పెట్టినంత మాత్రాన మీకు ఉన్నది పోదు, లేనిది రాదు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా మనకు ఏ పథకాలు అవసరం ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్లో ఎంత బడ్జెట్ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని తెలుసుకోవడానికి మన దగ్గర నుంచి ఈ రకంగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారు. ఎవరెవరికి ఏ పథకాలు అవసరం ఉన్నాయి అనేటువంటి డాటా తెలుసుకోవడానికి మనకు తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ పొందుతున్న వారు అయినప్పటికీ కూడా టిక్కు పెట్టినా ఏమీ కాదు, ఒకవేళ టిక్కు పెట్టకపోయినా కూడా ఏమీ కాదు, దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు భయపడకండి. నెక్స్ట్ గృహజ్యోతి పథకానికి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు. మళ్ళీ ఒకసారి కామెంట్లో కూడా క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫాస్ట్గా ఆ కామెంట్స్లో ఉన్నటువంటి వాటికి కూడా క్లియర్గా మీకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. రెంటెడ్ హౌసెస్లో ఉన్నటువంటి వారు కరెంటు మీటర్ నంబర్ ఏది ఇవ్వాలి, వారికి గృహజ్యోతి పథకం అనేది వర్తిస్తుందా లేదా అని అడుగుతున్నారు. అయితే దీనికి ఖచ్చితంగా మనకైతే 2 రకాల సమాధానాలు అయితే వస్తున్నాయి అధికారుల నుంచి. మనకి ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పాలనా అధికారి గారు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక్కడ పాలనా అధికారి కలెక్టర్ ఆదిలాబాద్కి సంబంధించినటువంటివి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి అంశాన్ని అయితే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, అదే క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ అద్దె ఇళ్లలో ఉండేవారికి గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చా అని అడిగాడు. మీటర్ ఎవరి పేరు మీద ఉన్న ఆ కనెక్షన్ను నంబర్ దరఖాస్తులో రాస్తే సరిపోతుంది అన్నారు. అంటే తర్వాత ఎంక్వైరీ చేసి, చాలామంది రెంటెడ్ హౌసెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కరెంటు బిల్లు కడతారు కాబట్టి మరి వారిపైన ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆ రకంగా మనకు ఆ బెనిఫిట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ మీటర్ నెంబర్ని మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి సందేహాలే చాలామందికి ఉన్నాయి కాబట్టి ప్రెస్ వాళ్ళు ఆదిలాబాద్కు సంబంధించిన పాలనాధికారి రాహుల్ రాజు గారిని అడిగినటువంటి సందర్భంలో వారు ఇచ్చినటువంటి సమాధానాలను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దరఖాస్తు తొలి కాలంలో యజమాని స్థానంలో ఎవరి పేరు రాయాలని చాలామందికి ఇంకా కూడా డౌటే ఉంది. ఆల్రెడీ నేను గతంలో చేసినటువంటి వీడియోలో క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. అదే అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యజమానిగా ఎవరి పేరు రాసిన అభ్యంతరం లేదు, కాకపోతే రేషన్ కార్డు మహిళ పేరిట ఉంటుంది కనుక వారినే యజమానిగా ప్రస్తావిస్తే బాగుంటుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఇక్కడ కొత్తగా రేషన్ కార్డు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ రకంగా వారిలో కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారిలో పురుషుడిని యజమానిగా పెట్టి ఇక్కడ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మహిళ ఉన్నటువంటి వాళ్ళు కూడా రేషన్ కార్డులో వేరే వాళ్ళకి సంబంధించి వాళ్ళ నాన్న పేరు ఇవ్వడం కానీ ఆ రకంగా జరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఇట్టనే ఉండాలి, ఖచ్చితంగా ఇలాంటి గైడ్లైన్స్ ఉన్నాయని ఏం లేదండి. ఎలా ఇచ్చినా అప్లికేషన్ అనేది వెళ్తుంది. అక్కడ మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అనేటివి ఉంటాయి, ఆధార్ కార్డు మిగిలినటువంటి సమాచారం అంతా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పథకానికి మీకు ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటే ఆ కుటుంబంలో వారికి అందజేసేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ రకంగానే అప్లై చేయాలా, ఈ రకంగానే అప్లై చేయకూడదు అనేటువంటి అంశం అయితే ఎక్కడా లేదు. అదొకసారి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ప్రశ్న చూసుకుంటే, చేయూత పథకం కింద అందరూ దరఖాస్తు చేసుకోవాలా? అర్హులుగా ఉండి ఇప్పటి వరకు పింఛన్ పొందినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ పింఛన్ పొందుతున్నటువంటి వాళ్ళు తెలియక ఒకవేళ టిక్కు పెడితే ఏమైనా ప్రమాదం ఉంటుందా అంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. కొత్తగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పథకాలకు టిక్కు పెట్టుకుని ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఉద్యోగులు రైతు భరోసా పథకానికి అర్హులైనా అని అడుగుతున్నారు. ఇక్కడ అనర్హులు అనేటువంటి అంశం అయితే ఎక్కడ మనకు గైడ్ లైన్స్ అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ తర్వాత గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కాబట్టి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉద్యోగులు అప్లై చేసుకోకూడదు అనేటువంటి రూల్ అయితే లేదు. అప్లై అయితే మీరు చేసుకోండి. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, లేదు అనుకుంటే లేదు. ఆధార్లో మార్పులు, ఆదాయ పత్రాల కోసం ఆయా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. వారికి ఏం చెప్తారు మీరు అని అడిగితే, గ్యారంటీ పథకాలకు ఆధార్లో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఆదాయ ధ్రువపత్రాలు అడగడం లేదు,
అనవసరంగా బారులు తీరి ఇబ్బందులు పడొద్దు. దరఖాస్తుకు ఫోటో, ఆధారు, రేషన్ కార్డు జిరాక్సులు జత చేస్తే సరిపోతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ అంశాన్ని చూసుకోండి. షెడ్యూల్ తేదీన దరఖాస్తు సమర్పించకపోతే ఎట్లా? ఇక్కడ మనకు 6 తారీఖు వరకు అవకాశం ఇచ్చిండ్రు కదా, మరి ఆ తేదీలోపు అప్లై చేసుకోకపోతే ఎట్లా అని అడిగినారు. షెడ్యూల్ తేదీన అందుబాటులో లేకున్నా జనవరి 6వ తేదీ వరకు ఎవరితోనైనా గ్రామానికి వెళ్ళి దరఖాస్తు ఇవ్వవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనం అయితే చూడడం జరిగింది. అయితే దీని తర్వాత కూడా ఒకవేళ ఇవ్వలేకపోయినాం అనుకోండి, ఈ షెడ్యూల్లో కూడా తర్వాత దానికి సంబంధించిన సంబంధిత ఆఫీసుల్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే పేర్కొనడం జరిగింది. తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు ఏ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, రేషన్ కార్డు ఉన్నా లేకున్నా 5 పథకాల్లో దేనికి అర్హత ఉంటే దానికి ఇక్కడ దరఖాస్తు చేసుకునేటువంటి కాలంలో టిక్ చేయవచ్చు. రేషన్ కార్డు నంబర్ స్థానంలో లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, తెల్ల రేషన్ కార్డు జత చేయాలా, ఆహార భద్రత కార్డు ఇవ్వాలా అన్నారు. ఏది ఇచ్చినా తీసుకుంటాం. అంటే ఆన్లైన్లో అందుబాటులో ఉండేటువంటిది ఆహార భద్రతా కార్డు. ఇక్కడ దీనికి సంబంధించిన జిరాక్స్ను సమర్పిస్తే అందులో పాత రేషన్ కార్డు నెంబర్తో పాటు గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా మీకు ఉంటుంది. ఆల్రెడీ నేను చేసిన వీడియోలో మీకు క్లియర్గా వివరించాను. ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది అది ఫేక్ డేట్ ఆఫ్ బర్తే రాసి చూపించాను, కానీ పర్సనల్ డీటెయిల్స్ అనేటివి షేర్ చేసుకున్నారు కాబట్టి అని 3 లక్షల మంది చూసినటువంటి వీడియోని, చాలామంది సపోర్ట్ చేసినటువంటి వీడియో అనేది యూట్యూబ్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ఈ వీడియో చేసేటువంటి సందర్భంలోనే దానికి సంబంధించిన మెసేజ్ కూడా వచ్చింది. చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ వీడియో మొదలుపెట్టినా కాబట్టి కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత మహాలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే గ్యాస్ కనెక్షన్ మహిళ పేరునే ఉండాలి అన్నారు. అట్లాంటిది ఏం లేదండి. గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా సరే అర్హులైతే చాలు లబ్ధి పొందుతారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. పట్టణాల్లో నివాసం ఉంటూ పల్లెల్లో భూములుంటే దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి అన్నారు. ఆధారు